వెల్కమ్ కేఆర్పి జానపాటి. ఐఎమ్ రాము. మనకు ప్యూర్ చినాన్లో అండి, గంగా జమున స్టైల్లో మనం స్పెషల్ గా చేయించుకునేటువంటివి కాబట్టి చాలా బాగున్నాయి, బాగొచ్చాయండి. రేంజ్ కూడా చాలా బాగొచ్చిందండి. మీకు ప్యూర్ లో అండి, మనకు ప్యూర్ చినాన్ వస్తుందండి. చినాన్ లో గంగా జమున అండి. కింది సైడ్ ఇట్లా వస్తుంది, పై సైడ్ బ్లాక్ వస్తుందండి. ఇట్లా 2D మ్యాచింగ్ లో వస్తుంది. కొంగు వచ్చేసి హ్యాండ్లూమ్ కొంగు వస్తుందండి. చాలా నైస్ గా ఉంటుంది, అసలు బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అసలు ఇది మనకు బెన్నీ క్రేప్ వస్తుంది చూడండి, అలా ఉంటుందండి. ఇది చినాను. బార్డర్ కూడా మనము స్మాల్ బార్డర్ అడుగుతుంటే స్మాల్ బార్డర్ లోనే చేయించేసామండి. మొత్తం చూడండి ఆర్జెంటల్ స్టైల్లో వస్తుంది, లహరియా స్టైల్ గా చాలా క్లాస్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు కాంబినేషన్ బ్లౌజ్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి కాంబినేషన్ బ్లౌజు, బుట్టా బ్లౌజ్ వస్తుందండి. ఇందులో మ్యాచింగ్స్ అన్ని మనకు 2D మ్యాచింగ్ అండి. కింది సైడ్ ఒక మ్యాచింగ్, ఇది మస్టర్డ్ వస్తుంది చూడండి, ఇక్కడ మెరూన్ వస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. ప్రతి ఒక్క మ్యాచింగ్ చాలా నైస్ గా ఉంటుంది. ఇక్కడ పింక్ మ్యాచింగ్ కి బాటిల్ గ్రీన్ అండి. ఎంత బాగున్నాయంటే అంత బాగుంటాయండి. ఏ మ్యాచింగ్ చూసినా కానీ తీసేయబట్టదు. ఏంటికంటే మనకు ఈ క్వాలిటీ అనేటువంటిది మంచి స్పెషల్ గా ఉంటుందండి. మంచి బెన్నీ క్రేప్ లో డిఫరెంట్ గా చాలా నైస్ గా ఉంటాయండి. ఇవన్నీ రేంజ్ వచ్చేసి మనకు 3000 రూపాయలు కాదండి, మన దగ్గర ఓన్లీ 2000 అండి. దాంతోనే కొంచెం హైవేరీ చేసామండి. క్రీమ్ కాంబినేషన్ లో, కొంచెం నేవీ బ్లూ లో మెరూన్. ప్రతి ఒక్క కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంటాయి చూడండి. ఆరెంజ్ కు పింక్ మ్యాచింగ్ అండి, ఆరెంజ్ లో పింక్ మ్యాచింగ్. ప్రతి ఒక్క మ్యాచింగ్ చూడండి చాలా నైస్ గా ఉంటాయి. ఇవన్నీ 2D మ్యాచింగ్స్ లో కాబట్టి నచ్చిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేసేయండి. మార్నింగ్ 10 AM to 8:30 PM లోపల మా వాళ్ళు స్పందించి కొరియర్ అయినా చేస్తామండి. లేదంటే షాప్ కైనా వచ్చి విజిట్ చేసేయండి. ఇవన్నీ చాలా నైస్ గా ఉంటాయి. జానపాటి అంటేనే వెరైటీస్, వెరైటీ శారీస్ అంటేనే జానపాటి. రైట్ సైడ్ కావాలంటే ఫేస్బుక్ ఉంది, లెఫ్ట్ సైడ్ కావాలంటే యూట్యూబ్ ఉంది. శారీ కావాలంటే మధ్యలో ఉండే నెంబర్స్కు స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్కు. శారీ మీ ఇంటికి వస్తుంది. జానపాటి అంటేనే వెరైటీస్, వెరైటీ శారీస్ అంటేనే జానపాటి.